హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే ఒక చిన్న వీడియో తీసుకొచ్చిన. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మన భారతీయ సంస్కృతి యొక్క కళాఖండాన్ని ఎంతోమంది గుర్తించింది. ఆల్రెడీ కొంతమంది అయితే చూసి ఉంటారు. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ న్యూస్ అయితే తెలిసి ఉంటుంది. ఒకవేళ ఫాలో కాని వాళ్ళ కోసం అయితే చిన్న వీడియో, పెద్దగా ఏం తీసుకురాను. ఎందుకంటే మనలో టాలెంట్ ఉంటే చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడితే ఇంత పెద్ద స్థాయికి వెళ్ళగలరు ఎవరైనా. రాజా రవీంద్ర వర్మ అంటే చాలామందికి తెలిసి ఉంటే, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే, తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ముంబైలో జరిగిన లైవ్ చిత్రకళాకార పోటీల్లో దానికి ఎగ్జిబిషన్లో అత్యంత ధర పలకడం అయితే జరిగింది. మన ఇండియాలోనే తొలిసారిగా ఇంత ధర అయితే పలకడం అయితే జరిగింది. అది యశోదా కృష్ణుల ఫోటో అయితే ఇంత ధర అయితే పలకడం అయితే జరిగింది. 167.2 కోట్లకైతే ధర అయితే పలకడం అయితే జరిగింది. దీన్ని అయితే మన భారతదేశంలో అత్యంత ధర పలికిన పెయింటింగ్ అయితే నిలిచిపోయింది చరిత్రలో. ఇక ముందు రావచ్చు, ఇంకొన్ని రాకపోవచ్చు. కాకపోతే మీరు ఎంత కష్టపడ్డదానికి ఎంత పెద్ద ఫలితం వస్తా అన్న దాని నుంచే మీరు ఆలోచించాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పని చేస్తామంటే దానికంటే ఒక విలువ ఉండాలి, దానికంటే ఒక స్థాయి ఉండాలి. దానికోసం మనం ఎంత టైం కేటాయిస్తాం, దానికోసం మనం ఎంత విలువ ఇస్తాను, మనకు నెక్స్ట్ దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం అనేది మాత్రం ప్రతి ఒక్కరైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజా రవీంద్ర వర్మ గారు గీసిన ఇది మొదటి చిత్రం ఏం కాదు, చాలా చిత్రాలు అయితే ఉన్నాయి. కాకపోతే అన్నిట్లో ఇది ది బెస్ట్గా అయితే నిలిచింది ఇప్పటివరకు అయితే. ఇక ముందు ఇంకెన్నో రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది మీలో ఏముందో ఒకసారి వెలికి తీసి దానికోసం అయితే ప్రయత్నించండి. ఒకవేళ మీరు దాంట్లో ఫెయిల్ అవుతారని వెనకడుగు అయితే వేయకండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళే. కాకపోతే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతారు. ఒకటే రోజు రమ్మంటే రాదు. ఇదేం సిగ్గులో పెట్టుకున్న ఆర్డర్ ఏం కాదు. ఇలా బుక్ చేయగానే గంటకు అర్ధగంటకు రావడానికి సక్సెస్ మీ లైఫ్లో మీలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి దానికోసం ప్రయత్నించండి. 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు. నిన్ను నువ్వు క్లారిటీగా ఉంచుకొని నువ్వు పెట్టుకున్న గోల్ ఏదైనా సరే అది కరెక్ట్ వే అయితే నువ్వు వెళ్ళే బాటలో ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, అవన్నీ దాటుకొని వెళ్ళగలిగితేనే ఈ లైఫ్లో సక్సెస్ అవుతావు. ఇది ఒక్క విషయంలోనే కాదు, ఈ పెయింటింగ్ విషయంలోనే కాదు, ప్రతి దాంట్లో ఉంటుంది. కాకపోతే మీ లైఫ్ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో దాన్ని బట్టే మీ గోల్ అనేది డిసైడ్ అవుతుంది, మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మీ ఫ్యామిలీ కూడా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటి అనేది గుర్తించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం. భూమిని ఎందుకు వచ్చిల్లు మీలో ఉన్న టాలెంట్ ఏంటి? కొందరు పేరు తీసుకురావడానికి వచ్చింది, కొందరు కొన్ని కనిపెట్టడానికి వచ్చింది, కొందరు తనకంటూ ఒక స్టేజ్ని తీసుకురావడానికి మన కోసం మనం ఏం ప్రయత్నం చేయాలి, ఎవరెవరు ఏం ప్రయత్నం చేస్తున్నారు కాకుండా నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి దాని మీద దృష్టి పెట్టి నేను దాంట్లో సాధించగలనని నీ మీద నీకు నమ్మకం ఉంటేనే దాంట్లో నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. మీకు నమ్మకం వచ్చేంత వరకు మీరు ఇంకా ట్రైనింగ్ తీసుకుంటూనే ఉండండి, అవసరం అయితే దాని. ఇది నేను చెప్పాలనుకున్నది. ఒకవేళ అదే పెయింటింగ్ తెచ్చి మన దగ్గరలో ఉన్న షాప్లో కానీ సంథింగ్ ఎక్కడైనా అమ్మాలని చూసినా అదే పెయింటింగ్ మనం 100 రూపాయలకు కూడా అనుకున్నాం. ఎందుకంటే టాలెంట్ దాన్ని ఎక్కడ వాడాలి. సపోజ్ చిన్న పెయింటింగ్ వేసినా కానీ మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ధర వలుపుతుంది. అలాగే నీకున్న టాలెంట్ ఇక్కడో రకంగా చూస్తారు, అక్కడో రకంగా చూస్తారు. నిన్ను నువ్వు కరెక్ట్గా చూసుకుంటే దాన్ని ఎక్కడ ఏ స్టేజ్లో పెడితే ఎక్కడ ఉంటుంది అనేది నిన్ను నువ్వు ఆలోచించుకొని నీ లైఫ్లో మొదట అడిగి ఇదే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.